తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం పంచాయతీలోని నేతకాని హర్జనవాడ, ముమ్మారెడ్డిపాలెం గ్రామస్తుల శ్మశానవాటిక స్థలాలు ఆక్రమణకు గురవుతుందని ఆ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు ఎంత్రీ న్యూస్ తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమ 2 గ్రామాలకు గాను బాలిరెడ్డిపాలెం సమీపంలో ఉన్న స్వర్ణముఖి ఏరు పక్కనే 40 సంవత్సరాలుగా శ్మశానవాటికను ఉపయోగిస్తున్నామన్నారు. వర్షాకాలంలో స్వర్ణముఖిలో వరద నీరు పక్కనే ఉన్న శ్మశానం కూడా లేకుండా ఆక్రమణకు గురిచేశారని ఆరోపించారు. ఇదే విషయాన్ని పలుసార్లు మండల తహసీల్దార్కి విన్నవించుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు వాపోయారు. ఎండాకాలంలో పశువులను ఇక్కడ మేపుకుంటుంటామని ఇలా ఆక్రమణ చేసుకుంటూ పోతే మా పరిస్థితి ఏమిటని పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఆర్ఓ సార్, మా పరిస్థితి పట్టించుకోండయ్యా, మీకు పుణ్యముంటుందని కన్నీరు పెట్టుకుంటున్నారు. ఆక్రమణకు గురవుతున్న శ్మశానవాటిక స్థలాన్ని ఆక్రమణల చెర నుంచి విడిపించాలని రైతులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు. జిల్లా వాకాడు మండలం నేతకాన అజ్జినవాడ, ముమ్మారెడ్డిపాలెం అజ్జినవాడ మాలలో గత 40 సంవత్సరాలుగా ఇక్కడ శ్మశానం కింద దీన్ని వాడుకుంటూ ఉన్నారు. ఏటికి నీళ్ళు వచ్చినప్పుడల్లా మాకు ఇదే ఆధారంగా ఉన్నది. ఎలాంటి శ్మశానాన్ని ఒక వ్యక్తి అక్రమంగా ఆక్రమించి ఈ విధంగా పారురాలు కట్టి సాగు చేసుకుంటూ ఉన్నాడు. ఇంతకుముందు దీన్ని ఎంఆర్ఓ కూడా మేము అనేక సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ అధికారి ఇంతవరకు దీనిపై స్పందించలేదు. ఇకనైనా మా గ్రామస్తులపై స్పందించి ఈ ఆక్యుపై చేసిన ఆక్రమణను తొలగించి గ్రామస్తులకు అప్పచెప్పవలసిందిగా కోరుతున్నాం. మీరే వచ్చి దీని మీద తనిఖీ చేసి మీరే చెప్పండి. ఇటుపక్క ఏరు ఇక్కడ ఫుల్గా నీళ్ళు వస్తే మాకు ఇంకా ఎలాంటి ఆధారం లేదు. మీరే వచ్చి తనిఖీ చేసి మేము చెప్పేదో కరెక్టో కాదో మీరే నిర్ణయించండి. ఇదే మేము పోయినసారి ఎలా వచ్చినప్పుడు ఇక్కడే మేము శ్మశానం గుంటలో కూడా పూడ్చుకొని జరిగింది. కావున మాపై దయవుంచి దీన్ని సర్వే చేసి మాకు గ్రామస్తులకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ఎలా వచ్చినప్పుడు అనేక జంతువులు ఇక్కడే పశువులకు మేతగా కూడా ఇది ఉపయోగపడుతూ ఉంది. అలాంటివి ఏ తావు లేకుండా ఇప్పుడు ఆక్యుపై చేసి కొంచెం పెంచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు. కావాలంటే మీరే వచ్చి చూసి దీనిపై ప్రతి నిర్ణయం తీసుకోవాల్సిందిగా గ్రామస్తులను కోరుతున్నాము. ఇక్కడ మేము ఎన్నో రోజుల నుంచి ఏదో అందరమే వస్తాబాత ఉండేవాళ్ళమే, బర్రెని గుడ్డు బాధ అన్నీ మేము చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్తా ఉన్నా పట్టించుకుంటున్నా, పంట మీద పంట వేసేస్తూ ఉన్నాడు. మళ్ళీ చెప్పినాము తీసేస్తామన్నాడు. మళ్ళీ ఏమంటే తర్వాత ఈసారి 4 పూటలు అన్నాడు. మళ్ళీ ఏమంటే ఇప్పుడు మళ్ళీ రేతు మళ్ళీ తీసేసి మళ్ళీ పెట్టేసాడు. ఇక మేమేమి మాటలు గట్టలు వేసుకున్నాం. గుడ్డు బాధ అన్నీ ఇక్కడ మాకు ఇదే మశాను. అది లేకుంటే చెప్తా ఉంటే రేపు చేస్తాం మాకు చేస్తా అంటే అయితే పుడిపించుకుంటా పోతాం. దానికి అట్ట చేయాలి. ఎంఆర్ఓ కూడా చెప్పాము, చెప్తే పంపిస్తామని చెప్తా ఉన్నాడు. ఇక పట్టించుకోలేదు. ఇప్పటికన్నా మాకు దయించి ఏదన్నా చెయ్యాలా ఏదో ఒకటి మాకు. ఎంఆర్ఓ సార్ ఏదన్నా మాకు చేస్తారా, లేదంటే చెయ్యరా, లేదంటే మమ్మల్ని ఏదన్నా చేసుకోమంటారా? పశువులు ఉండే దానికి ఆధారం లేకుండా అటుకిచ్చేసి ఇప్పుడు దంతిని అట్టేసినాడా. దీనికి ఏమి న్యాయం అయితే మీరు చెప్పండి, లేదు మీరు వచ్చి చూడండి. మేము ఒకసారి అడిగితే తీసేస్తామన్నాడు, తీయలేదు, ఇంకా పెంచుకుంటూ పోతానే ఉన్నాడు. ఏమనే దానికి వాడు సమాధానం లేకుంటుంది. మీరు గ్రామ అధికారులు వచ్చి నాట్యాపన చేసి ఏదైనా తీస్తారా, లేదంటే మీకు ఉదయం పని చేసుకోమంటారా? కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 3 కంచి పట్టు శారీస్ 4500. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.